వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. చిన్న కారణాలతో పోలీసులపై ఒత్తిడి తీసుకురావడం సమంజసం కాదని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ అన్నారు. ఇటీవల తెనాలిలో జరిగిన ఘటనపై పోలీసులకు వ్యతిరేకంగా అనేక ఆరోపణలు వస్తున్నాయని, శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తీసుకున్న నిర్ణయాలకు ప్రజలు మద్దతు పలకాల్సిన అవసరం ఉందన్నారు. అందులో వక్ఫ్ బోర్డు తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని ఒక వర్గం వచ్చి గొడవ చేస్తారనే ఒక ఆలోచన మాకు రాబట్టి డిఎస్పీ గౌరవనీయులు తెనాలి డిఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఒక 2 గంటల ముందు సార్ ఇలా ఉంది సిచ్యువేషన్, మీరు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి అంటే ఆయన వెమ్మటే స్పందించి ఆ తాలూకా సిఐ గారు నాయక్ గారిని అలాగే ఆయన స్టాఫ్ని 2 సిఐ గారు నాయక్ గారిని పంపించి ఆయన స్టాఫ్ని పంపించి అక్కడ ఏ విధమైనటువంటి గొడవలు కాకుండా చాలా చక్కగా సమన్వయం చేసుకుంటూ అందరికీ భద్రత కల్పించినందుకు గౌరవ డిఎస్పీ గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉంది, ప్రస్తుత పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఎలా ఉందో ప్రజలందరూ గమనించాలని చిన్న సంఘటనలను బూచిగా చూపించి మనల్ని రక్షిస్తున్న పోలీసుల మీద మరీ ఎక్కువ ప్రెజర్ కూడా తీసుకురావడం మంచిది కాదని తెలియజేస్తూ, వారికి కుటుంబాలు ఉంటాయి, వారు కూడా నేరస్తులను పట్టుకునే సందర్భంలో కష్ట నష్టాలు పడతా ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జూన్ 1 నుండి జూన్ 30వ తేదీ వరకు మలేరియా నివారణ మాసోత్సవాలు జరుపుతున్నట్లు నందలపేట వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక తెలిపారు. మలేరియా ముఖ్యంగా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి వలన వస్తుందని, కానీ ఒక నుండి మరొకరికి ఆడ అనాఫిలస్ దోమకాటు ద్వారా వ్యాపిస్తుందని తెలిపారు. ఈ దోమలు మంచినీటిలో గుడ్లు పడతాయని, కనుక ప్రజలు వారానికి ఒక్కసారైనా నీటి నిల్వలు మార్చుకోవాలని తెలిపారు. ముఖ్యంగా మలేరియాలో అధిక జ్వరం, వణుకు, చలి, చెమటలు పట్టడం, ఒళ్ళు నొప్పులు తదితర లక్షణాలు ఉంటాయని, చిన్న రక్త పరీక్ష ద్వారా ఈ వ్యాధిని నిర్ధారించవచ్చునని తెలిపారు. ఎవరైనా జ్వరంతో బాధపడుతున్నట్లయితే సమీప పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ, ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ఆరోగ్య కార్యకర్తలను లేదా ఆశా కార్యకర్తలను సంప్రదించినట్లయితే ఈ పరీక్షను ఉచితంగా చేసి మలేరియా యొక్క రకమును నిర్ధారించి అవసరమైన చికిత్సను ఉచితంగా అందజేస్తామని తెలిపారు. మలేరియా అంతం మనతోనే అనే నినాదం ద్వారా 2027 నాటికి 0 మలేరియా కేసులు కావాలని, 2030 నాటికి మలేరియా రహిత భారతదేశం ఏర్పడాలనే లక్ష్యంతో ఈ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల భాగస్వామ్యం మరియు ప్రజల అవగాహనతోనే ఇది సాధ్యమని తెలిపారు. అనంతరం నందలపేట వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక జెండా ఊపి ర్యాలీ ప్రారంభించగా మలేరియా మరియు దోమల నియంత్రణపై నినాదాలు చేసుకుంటూ ర్యాలీని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో మలేరియా శాఖ ఆరోగ్య పర్యవేక్షకులు దీపాల శ్రీనివాసరావు, బండారు మల్లేశ్వరరావు, దాసరి శివనాగ మల్లేశ్వరరావు, ఆరోగ్య కార్యకర్తలు షేక్ రషీద్, సయ్యద్ కరీముల్లా, శంకా శరత్ బాబు, ఏ వేణుగోపాలరావు, దీపాల శ్రీనివాసరావు, ఎలక్ట్రా సొసైటీ కార్యకర్త రమణ, నందలపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు మరియు ఇతర సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. ఇవాళ ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, జూన్ 1వ తారీఖు నుంచి మలేరియా మాసోత్సవం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమం 4 రోజుల పాటు జరుగుతుంది. అయితే ఈ 2025వ సంవత్సరంకి గాను వచ్చిన స్లోగన్ ఏంటంటే, మలేరియా అంతం మనతోనే. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలకి మలేరియా వ్యాధి ఎట్లా వస్తుంది, దోమల్ని ఎట్లా అరికట్టుకోవాలి, వ్యాధి రాకుండా మలేరియా వ్యాధి రాకుండా ఎట్లా నివారణ చర్యలు తీసుకోవాలి అనేటువంటి దానిపై అవగాహన కల్పిస్తూ 2027వ సంవత్సరం నాటికి 0 కేసెస్ కింద రిపోర్ట్ చేయడం, 2030వ సంవత్సరం నాటికి అసలు మలేరియా ఫ్రీ అనేటువంటిది ప్రకటించుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. అయితే ప్రజలు ఈ 4 రోజుల పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ నీటి నిల్వలు కానీ, అసలు దోమల నివారణ, మలేరియా నివారణ కార్యక్రమం, దీనికి ఎట్లా దోహదపడాలి, ఏం చేయాలనేటువంటిది మా ఆరోగ్య కార్యకర్తలు, హెల్త్ స్టాఫ్ మొత్తం కూడాను అవగాహన అనేటువంటిది ప్రజలకి 4 రోజుల పాటు కల్పిస్తూ ఉంటారు. రౌడీ మూకలకు వత్తాసు పలుకుతూ పోలీసులను తప్పు పట్టడం ఎంతవరకు సమంజసమని పౌర సంఘాల నేతలు అన్నారు. ఆదివారం తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రౌడీలకు, గూండాలకు ఈ విధంగా మద్దతు ఇవ్వటం అంటే సమాజంలో రౌడీజాన్ని, గూండాయిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లే అన్నారు. కులాలు, మతాలు, పార్టీలు అంటూ చూడాల్సిన తరుణం కాదు. ఇది సంఘ విద్రోహ శక్తులను అణిచివేసి సామాన్య ప్రజల శాంతి భద్రతలను కాపాడాల్సిన సమయం అన్నారు. కుటుంబంలో తల్లిదండ్రుల భయం, సమాజంలో పోలీసుల భయం లేకపోతే పిల్లలు చెడు నడతకు అలవాటు పడే అవకాశం ఉంటుందని అన్నారు. 3 రౌడీ షీటర్ని పోలీసు వారు రోడ్డు మీద కొట్టారు. అది మంచి చెడు అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. తెనాల్లో మతాలు, కులాలు, గొడవలు లేవు. అక్కడ జరుగుతున్నది పోలీసు వారు రోడ్డు మీద వాళ్ళని కొట్టారు.
అది మంచి చెడు అనే దాని గురించి మేము మాట్లాడతలేదు. తెనాలి చాలా ప్రశాంతంగా ఉంది. ఒక ముగ్గురు రౌడీ షీటర్లను కొట్టారు. దీనికి జరుగుతున్న విషయం ఏంటి? పోలీసులకి రౌడీ షీటర్లకి మధ్య జరుగుతుంది. దానికి ఈ కులాలు మతాలను తీసుకొని వచ్చి ప్రశాంతంగా ఉన్న తెనాల్ని చాలా అల్లకల్లోలం చేస్తున్నారు. దీనివల్ల తెనాల్లో చాలా అలజడి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే, తెనాలి పౌరులుగా మనందరం ఈ విషయాన్ని ఒక్కసారి ఆలోచిద్దాం. ఇది మనకి సంబంధం లేదు. మనం పోలీసు వారు మంచి చేశారా చెడు చేశారా, అవతల వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది మనకి సంబంధం లేదు. కానీ ఇక్కడ గంజాయి అమ్మటం అనేది మంచి పద్ధతి కాదు. జరిగిన 1 month బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, గంజాయి సేవించి ఒక కానిస్టేబుల్ని చంపడానికి ప్రయత్నించిన వాళ్ళని అదే డిపార్ట్మెంట్కి సంబంధించిన సిఐ గారు రోడ్డు మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ విధంగా ఎందుకు చేశారు? అంతకుముందు ఎప్పుడు ఎందుకు జరగలేదు? మొన్న ఒక్కసారి ఎందుకు జరిగింది? జనాల్లో ఈ విధంగా చేస్తే కనుక ఈ విధంగా జరుగుతాయి, ఈ విధంగా మేము శిక్షిస్తాము అనేది తెలియజేయటం కోసం అని చెప్పని పోలీసు వాళ్ళు ఆ విధంగా చూపించారు. వాళ్ళు కొట్టించుకున్న వాళ్ళు ఏమన్నా ఆషామాషి వాళ్ళు కాదు, సామాన్య జనం కాదు. ఒకళ్ళ మీద 21 కేసులు, ఒకళ్ళ మీద 18 కేసులు, ఒకళ్ళ మీద 11 కేసులు ఆ విధంగా ఉన్నాయి. పోలీసు వాళ్ళు ఆ విధంగా చేయటం వల్ల ఇవాళ అందరికీ తెలిసింది, ఓహో ఈ విధంగా కనుక మనం ఏదైనా తప్పులు చేస్తే పోలీసు వాళ్ళకి ఈ విధంగా శిక్షించేంత హక్కులు ఉంటాయి అనే విషయం మనకి ఈ రోజున తెలిసింది. రేపొద్దున ఇంకెవరన్నా కుర్రకారు ఎవరన్నా చేయాలంటే కనుక ఆ విధంగా భయపడి వణుకుతారు. మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు మొవ్వ సాంబశివరావు అకాల మరణం చెందారు. ఈ సందర్భంగా ఆయన భౌతిక కాయాన్ని పలువురు ప్రముఖులు సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమాజంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడంతో పాటు వృద్ధుల పట్ల ఆయన చూపించిన ప్రేమ, అభిమానాలు, సమాజం పట్ల గౌరవం చాలా గొప్పవని, ఆయన మరణం తీరని లోటని పలువురు వక్తలు పేర్కొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులుగా శ్రీ మొవ్వ సాంబశివరావు గారు ఉండి వారు చాలా సేవా దృక్పథాల్లో పాల్గొంటా ఈ మధ్య మెడికల్ స్టూడెంట్ మెరిట్ స్టూడెంట్కి ఆయన స్వయంగా ఆయన ఏదైనా దానం చేయాలని పూనుకొని ఒక మెడికల్ స్టూడెంట్ మంచి మెరిట్ స్టూడెంట్కి ఆయన దానం చేశారు. 50,000 దానం చేశారు. అలా ఎన్నో కార్యక్రమాల్లో ఆయన సేవా కార్యక్రమాలు చాలా మంచిగా చేస్తూ ఉంటారు. అలాంటి గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి ఇవాళ కాలం చేయడం అనేది అందరూ చింతించవలసిన విషయం. మొవ్వ సాంబశివరావు గారికి ఆయన ఆత్మ ఎక్కడున్నా మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శ్రీ మొవ్వ సాంబశివరావు గారు మహోన్నత వ్యక్తి, ఆదర్శవంతుడు. ఆయన మా గాంధీ ఆశ్రమానికి ఎంతో సహాయ సహకారం అందించారు. వృద్ధుల పట్ల ఆయన చూపిన ప్రేమాభిమానాలు, అదేవిధంగా సమాజం పట్ల ఆయన ఉన్న గౌరవం చాలా గొప్పవి. మానవత్వం కలిగిన మహోన్నత వ్యక్తిగా మేము భావిస్తుంటాం. వారి కాలం చేయటం మాకు చాలా బాధాకరంగా ఉంది. వారి ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. రాబో తొలకరిని పురస్కరించుకుని పట్టణంలోని మిద్దె తోట పెంపకందారులకు తెనాలి పట్టణ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ గ్రూప్ ద్వారా సభ్యులకు ఉచితంగా 25 రకాల కూరగాయలు, సుమారు 100 మందికి ఆకుకూరలు మరియు పండ్ల విత్తనాలను పంపిణీ చేయడం జరిగింది. ఇందులో తోటకూర, పాలకూర, బచ్చలి కూర మొదలగు ఆకుకూరలు, బీర, బెండ, సొర, కాకర, వంగ, బీన్స్, చిక్కుడు మొదలగు కాయగూర విత్తనాలను మరియు పూల మొక్కల అంట్లు పంపిణీ చేశారు. మొక్కలకు అవసరమగు వర్మీ కంపోస్ట్ను నో లాస్ నో ప్రాఫిట్ స్కీమ్ కింద సిటీజీ సభ్యులకు సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూర్యదేవర కృష్ణదేవ్, ప్రభంజన్, రాధిక, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన తోటికోటల్లో కుటుంబ సభ్యులను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరామర్శించారు. అరుణాచలం వెళ్తూ మేదరమెట్ట వద్ద కారు డివైడర్ను ఢీకొట్టి తోటికోడళ్లు కన్నెగంటి సూర్యకుమారి, కన్నెగంటి సరస్వతి కుమారి, ఝాన్సీ రాణిలు మృతి చెందారు. శనివారం సాయంత్రం ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నందలపేటలోని వారి స్వగృహాలకు వెళ్లి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పండుగ వాతావరణంలో రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమం. ఆర్వీఎస్ సేవలు అభినందనీయం. ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు.
రౌడీ మోగలకు వత్తాసు పలుకుతూ పోలీసులను విమర్శించడం సమంజసం కాదు. పౌర సంఘాల నేతలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.